హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రోజు నుండి కొత్త సీరియల్ స్టార్ట్ చేస్తున్నాను. బంధం ఎపిసోడ్ నెంబర్ 1. కేవీఆర్ కాలేజ్, హైదరాబాద్. అందరూ ఎంబీఏ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఆనందంగా బయటకు వచ్చారు కొంతమంది స్టూడెంట్స్. అలా రావడంతోనే ఒక అమ్మాయి అందమైన తన కళ్ళతో ఎవరి కోసమో చూస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి బయటకు రావడంతో ఆనందంగా చూసింది. సరిగ్గా అప్పుడే అవతలి వ్యక్తి తనని చూడటంతో అబ్బా వచ్చేసిందిగా తలనొప్పి తెప్పించడానికి, అస్సలు నన్ను వదులుతూగా జండు బాంబ్ అని మనసులో తలుచుకుంటూ తప్పించుకుందామని చూసిన తన పక్కన నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అడ్డుగా నించింది. 2 చేతులు చాపి తన వైపే సూటిగా చూశాడు. స్కై రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న మిడ్డీ వేసుకొని మెడలో స్కార్ఫ్స్తో పొడగుబాటి జుట్టుని ఎప్పటిలానే లూజ్గా వదిలి పెద్ద పెద్ద కళ్ళతో చూసింది తన వైపు. ఆ వ్యక్తి కోపంగా, వినమ్ర, నాకు నీతో వధించే ఓపిక లేదు, అడ్డు తప్పుకో నాకు అని కోపంగా అన్నాడు. దాంతో నేను కూడా అదే అంటున్నా, నాకు నీతో వాదించే ఓపిక లేదు. నీ ప్రేమను ఒప్పుకో వీర్. దాంతో ఒక్కసారిగా కోపంతో చూడు, నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. 2 సంవత్సరాల నుండి నా వంట పెడుతున్నా. నేను కూడా నీకు చాలాసార్లు చెప్పాను, అసలు నువ్వు నా ఆడదానివైనా ఇంత నీచంగా ఎలా ప్రవర్తిస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు నిజంగా అసహ్యం వేస్తుంది. అది కాదు వీర్ అని ఏదో చెప్పబోతున్న తనని ఆపి, చూడు, ఇంకొకసారి నీ ముఖం నాకు చూపించకు అని పక్క నుండి వెళ్ళిపోతున్న వీరిని ఆపుతూ, వీరు ఒక్క నిమిషం, నేను చెప్పేది విను అని తనకు అడ్డంగా నిలబడితే కోపంగా చాచి కొట్టాడు తనని. దెబ్బకు కళ్ళకు 2 కళ్ళు తిరిగాయి. పిచ్చ నీకు? వినిపించుకోవా? అవునులే, నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీనే అంత అని కోపంగా తన బ్యాగ్లో నుండి చెక్ రాసి తన ముఖం మీద విసిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తనతో ఏదో చెబుదాం అనుకున్నది కాస్త ఆ మాటకు అక్కడే కూలబడి ఏడ్చింది. 3 years తర్వాత. 3 సంవత్సరాల తర్వాత ఇండిపెండెంట్ హౌస్. తెల్లవారుజామున 6 గంటలకు సుప్రభాతం వింటూ పూజ చేసుకొని పాలు కలిపి అక్కడ ఉన్న రూమ్లోకి వెళ్ళింది. స్వీటీ, టైం అవుతుందిలే అని బుజ్జికి పిలుస్తుంది 25 ఏళ్ల వినంబర. తన 3 ఏళ్ల కూతురు స్వీటీని. బుల్లి బుల్లి పిల్లి కళ్ళతో చిన్నగా కళ్ళు తెరిచిన స్వీటీ ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మని చూసి, నాకు నిద్ర వచ్చింది, నేను పకుంటాను ముద్దు ముద్దు మాటలతో అంటుంటే, స్వీటీ పాప, నేను ఈరోజు గుడికి వెళ్దామని అనుకున్నాం కదా, స్వీటీ పాప మరిచిపోయిందా? అయితే నాతో పాటు గుడికి రాదా? స్వీటీని దగ్గరకు తీసుకొని అంటుంటే, నో, స్వీటీ పాప అమ్మతో గుడికి వస్తుందని ప్రామిస్ చేసింది, నేను కూడా వస్తాను అని రాణి రాణి మాటలతో అంటుంటే, ఎస్, నా స్వీటీ బేబీ బంగారం అని ఆనందంగా అంటూ, మన స్వీటీ పాపకి తలతానం చేయించి మంచి బట్టలు వేయిస్తాను, ఓకేనా? ఓకే, నవ్వుతా అంటూ వినంబర మీదకు ఎక్కేసింది స్వీటీ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మమ్మ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ మమ్మ అని సాంగ్ వచ్చిరన్నట్లు పాడుతుంటే వినంబరకు చాలా సంతోషంగా అనిపించింది. అలా పాట పాడినంత వరకు స్నానం చేయించి తన బార్బీ హెయిర్ని దువ్వి 2 పిలకలు వేసి మొదటిగా ఉన్న ఫంక్ని అలానే ఉంచేసి ఒంటికి క్రీమ్ రాసి పట్టుబట్టలు వేసింది. అయ్యి మమ్మీ, నాకు కొత్త బట్ట లేచింది అని గెంతుతూ ఉంటే, స్వీటీ, అయిపోయిందమ్మా, ఉండమ్మా అని అనేసరికి అలాగే మమ్ము అని ముద్దుగా తిని పిల్లి కళ్ళను టపటపలాడిస్తూ అంది. ఒక్క క్షణం అలానే చూస్తుండిపోయింది విన్ని. మమ్ము అని పెద్దగా అరిచింది స్వీటీ. హా అని తేరుకొని చూసింది స్వీటీ వైపు. మమ్ము, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంటే చిన్న చిరునవ్వు నవ్వి, నా స్వీటీ ఈరోజు చాలా అందంగా ఉందని అంటూ కాటుకు తీసి దిష్టి చుక్క పెట్టింది. ఒకసారి అద్దంలో తనని తాను చూసుకుంది. స్వీటీ తన హెయిర్ని ఎడమ చేతితో సరి చేసుకున్న విధానం ఎవరినో గుర్తు తెస్తుంటే ఎప్పటిలానే ఆలోచనలు అన్ని పక్కన పెట్టి తన రెడీ అయ్యి శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకొని తన కూతురు స్వీటీ పేరు మీద అర్చన చేయించి అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. మమ్ము, ఈరోజు ఇంటి దగ్గర ఉండవా అని ముద్దుగా అడిగిన కూతురుని చూస్తూ, మమ్ముకి ఆఫీసు ఉంది కదా, రేపు మళ్ళీ నాకు వీక్ ఆఫ్ ఉంటుంది బంగారం, సో మమ్ము ఎప్పటిలానే ఆఫీస్కు, స్వీటీ ఎప్పటిలానే డే కేర్కు. ఓకే అని అంటూ, మమ్ము, నాకు ఈ బట్టలో ఉంచుకోనా? ఏమ్మా, స్వీటీకి నచ్చలేదా? నత్తయి మమ్ము అని బుగ్గ మీద ముద్దు పెట్టి తన స్కూటీలోనే డే కేర్ దగ్గర వదిలిపెట్టి అటు నుండి అటే ఆఫీస్కి వెళ్ళిపోయింది విన్నీ. ఆఫీస్లోకి అడుగుపెట్టిన విన్నీని తన కొలిగ్ అయిన స్నేహ ఎదురు వచ్చింది. ఏంటి ఇంత లేట్ అయింది?
మన బాస్ సాడిస్ట్ గాడు అని నీకు తెలుసా? ఇంత లేట్గా వచ్చావు. ఈరోజు శుక్రవారం కదా, స్వీటీకి తలస్నానం చేయించి గుడికి తీసుకొని వెళ్ళాను, అందుకే లేట్ అయింది. ఇంతకీ బాస్ వచ్చాడా? రావడం అయింది, నిన్ను అడగడం కూడా అయింది. అవునా, సరే, నేను ప్రాజెక్ట్ వచ్చేసి వస్తాను. ఇప్పుడే ఎప్పుడు వచ్చావే? ఇప్పుడు వెళితే సార్ నిన్ను తిడతారు. చిన్న చిరునవ్వుతో, తిట్టేవాళ్ళు అయితే ఎప్పుడైనా తిడతారు, దానికోసం మనం దూరంలో కూర్చొని బాధపడలేం కదా అని ప్రాజెక్ట్ తీసుకొని వెళ్ళింది ఎండి రూమ్లోకి. డోర్ దగ్గరికి వెళ్ళి తీసి లోపలికి వెళ్ళింది. అక్కడ హుందాగా రూమ్లో కూర్చొని వర్క్ చేస్తున్న 43 ఏళ్ల వంశీ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూశారు. అలా చూడటమే, మిస్ వినంబరా, టైం ఎంతైంది? మీరు ఎన్నింటికి వస్తున్నారు అని కోపంగా అడిగారు. సారీ సార్, దారిలో ట్రాఫిక్ అని ఏదో చెబుతుంటే, రోజు ఇదే అంటావా? అసలు టైం సెన్స్ అని లేని వాళ్ళని జాబ్లో తీసుకున్నాను చూడు అని కోపంగా అరుస్తాడు. సారీ సార్ అని తలదించుకొని చెప్పింది, వాడు తిట్లు వినలేక. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి లేట్గా వస్తాయి కాంట్ అని తిట్టేసరికి ఫైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది వినమ్ర. బయటకు వచ్చిన వినమ్రని చూసి ఏమన్నాడే రాక్షస్ సార్ అడిగిన ఆ స్నేహాన్ని చూసి చిన్న చిరునవ్వుతో రొటీన్ అని తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంది. మరంత తిట్టినా నీ ముఖంలో చిరునవ్వు ఏంది అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్నేహ. తన వైపు చూసి రోజులో 10 నిమిషాలే కదా బాధ, ఆ 10 నిమిషాలు మనది కాదు అని వదిలేస్తే సరి. బయటికి వచ్చిన తర్వాత నీతో టైం తెలీదు, ఇంటికి వదిలేన తర్వాత స్వీటీతో టైం తెలీదు అని కళ్ళెగిరేసి అంది. తననే చూస్తుండిపోయింది స్నేహ. ఏంటి అలా చూస్తున్నావు అని వర్క్ చేస్తూ అంది. రియల్లీ రియల్లీ హీస్ అన్లక్కీ అని అనేసరికి టైప్ చేస్తుంది. ఆగి తన వైపు చూసింది వినమ్ర. స్నేహ అనేసరికి తల తిప్పి తన వైపు చూసింది వినమ్ర. నిజంగా విన్ని, నీలాంటి మంచి అమ్మాయిని దూరం చేస్తున్న వీరు చాలా దురదృష్టవంతుడు బాధగా అంటుంది. తన వైపు చిన్న చిరునవ్వుతో చూసి, నా ఫ్రెండ్గా నువ్వు బాధపడటంలో అర్థం ఉంది స్నేహ, కానీ అతనిదే ఎందుకు దురదృష్టం అనుకోవాలి? నాది కూడా అనుకోవచ్చు కదా. చిన్నప్పటి నుండి అనాథిని కదా, అందుకే కొంచెం అల్లరిగా పెరిగిన నాకు బంధాలు బాధ్యతలు తెలియవు. అలాంటి టైంలోనే వీరిని చూశాను. మొదటి చూపులోనే నచ్చేశాడు. ప్రపోజ్ చేశాను, పట్టించుకోలేదు. పదే పదే వెంటబడ్డాను, కనికరించలేదు కదా. ఆఖరికి నా వైపే కూడా చూడలేదు అని ఏదో ట్రాన్స్లో చెబుతున్న విన్నీని కదిపింది స్నేహ. తేరుకొని తన వైపు చూసింది. ఎందుకే ఇంత బాధని నీ మనసులోని పెట్టుకున్నా? బాధ బాధ అదేం లేదే. దగ్గరికి రాని చిన్న చిరునవ్వు అంటిపెట్టి, నీ ముఖంలో బాధ కనిపించకపోవచ్చు, కానీ నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. జారుతున్న కన్నీటిని తుడుచుకో అనేసరికి అంతవరకు గమనించలేదు తన కన్నీరు కారుతుంది అని. వెంటనే కన్నీరు తుడుచుకుంది. ఆఖరికి ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటి? నీ జీవితంలో మళ్ళీ వీరు వస్తే ఏం చేస్తావు? స్వీటీ తన కూతురు అని తెలిస్తే వీరు వచ్చి పాపను అడిగితే ఇచ్చేస్తావా అని సూటిగా అడిగింది స్నేహ. ఆ ప్రశ్న అడుగుతుందని ఊహించని తను ఏం చెప్పాలో తెలియలేదు. తన వైపే చూస్తూ, ఈ ప్రశ్న నేను ఊహించలేదు కాబట్టి అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు పరిస్థితులకు నేను తల వంచుతాను అని చెప్పింది. అంటే స్వీటీని వదిలేస్తావా? వదిలేస్తాను, కానీ అంతకన్నా ముందే నా ప్రాణాన్ని వదిలేస్తాను అని చెప్పి మళ్ళీ పీసీలో తలని దూర్చింది. తను చెప్పిన విధానం స్నేహ కళ్ళమ్మటి నీరు చేరింది. ఒంటరిగా బతకడం ఎంత కష్టమా? నేను నిన్ను చూసాక తెలిసింది విన్ని. నీ జీవితంలోకి వీర్ మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడ ఉన్నావు వీర్ అని మనసులో అనుకుంది స్నేహ. యుఎస్, అమెరికా. చాలా డిగ్నిటెడ్గా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు వీరాంశం. 6 అడుగుల ఆజానుబాహుడు, తెల్లగా మరిసిపోతున్న అతని గడ్డం అరవిందం. ఎప్పుడు చూసినా అతని ముఖం మీద నవ్వు అనేది ఉండదు. 24 గంటలు పని మీద ఉండే పని రాక్షసుడు. ఆ సూదంటి పిల్లి కళ్ళల్లో ఎవరైనా చూస్తే భయపడాల్సిందే. ఆ రోజు ఎంత హుందాగా మీటింగ్ ఏర్పాటు చేయించి బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేయించి ఎలా వచ్చాడో అలానే తన ఇంటికి వెళ్ళాడు వీర్. అలా వెళ్ళగానే పూజ గదిలో నుండి వస్తూ కనిపించారు వీరాల అమ్మగారు ప్రసన్నమ్మ గారు. ఏంటి కన్నా, ఎలా జరిగింది ఆఫీస్ అనడంతో ఫైన్ మా అంటూ ఒక ముక్క చెప్పి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళాడు. కొడుకుతో తన పెళ్లి గురించి మాట్లాడాలని ఊహ దారుమారు చేసి వెళ్ళిన ప్రసన్నాంబ గారు నిట్టూర్పు డిన్నర్కు కిందకి వచ్చాడు వీర్. వీర్, ఏంటి మో, అదేంటి నీ పెళ్లిరా, తొందర ఏముంది అని ఎప్పటిలానే టాపిక్ని డైవర్ట్ చేస్తూ మన ఇండియా వెళ్తున్నాం. ఇండియానా? ఎందుకు? కొంచెం కంగారుగా అడిగారు. తీర్చుకోవాల్సిన లెక్కలు కొన్ని మిగిలాయి మామ.
ఎర్రబడ్డ కళ్ళతో అన్నాడు. వద్దు నాన్న, ఇక్కడే ఉందా, నీకేదైనా జరిగితే ఈసారి తట్టుకునే గుండె నాకు లేదు. భయపడితే ఏదీ జరగదు మా. శత్రువులను ఎదిరించడానికి ఇన్ని రోజులు అజ్ఞాతవాసం చేశాను. ఇప్పుడు టైం నాది. మనల్ని అవమానించిన ప్రతి ఒక్కరికి మనం ఏంటో చూపించాలి అని కోపంగా అనుకున్నాడు వీరు. అని తినడం పూర్తి అవడంతో లేచి వెళ్ళిపోయాడు. ఎవరికో ఫోన్ చేసి విషయం చెప్పేశాడు. ఇండియా. స్వీటీకి స్నానం చేస్తుంటే మమ్ము అంటూ తన మీద నీళ్లు పోసింది. స్వీటీ, ఇలా చేస్తే స్నానం ఎప్పుడు చేస్తావు? మమ్మీకి కోపం తెప్పిస్తున్నావా? సారీ అని క్యూట్గా అంది. వెంటనే నవ్వేసింది విన్ని. అలా ముప్పు తిప్పులు పెట్టి లాస్ట్కి స్నానం చేయించి నైట్ డ్రెస్ వేసి అన్నం తినిపించడానికి ఒక గిన్నెలో అన్నం కలిపి ముద్దుగా కలిపి తనకు తినిపిస్తుంది. చక్కగా తింటుంది స్వీటీ. లాస్ట్కి పడకకు ఉపక్రమించడానికి బెడ్కి సర్దుతుంటే ఒక పక్క నుండి లాగుతుంది స్వీటీ. అసహనంగా తనని చూస్తే క్యూట్గా నవ్వుతుంది. ఈ నవ్వు చాలే, నువ్వు నీ బాబు నన్ను పడేయడానికి. నువ్వు నీ బాబు నన్ను పడేయడానికి అని మనసులో అనుకుంటూ స్వీటీ అంటూ పడక వేసి పడుకోబెడుతున్న తనని పట్టుకోవడానికి వెంటపడింది. స్వీటీ, ఆగిపోయా, నేను పరిగెట్టలేకపోతున్నాను. నేను ఆగాను మమ్ము. ఆగితే నాకు యువరాజు కథ చెప్పవు అంటూ రూమ్ చుట్టూ పరిగెత్తింది. ఇక లాభం లేదు అని, సరే యువరాజు కథ చెబితే వస్తావా? ఓ, వచ్చేస్తాను. తప్పు అంటూ వచ్చేసింది స్వీటీ పాప. తప్పు మమ్ము, యువరాజు కదా అని దగ్గరికి వచ్చి చెప్పింది స్వీటీ. పిల్లి కళ్ళతో టపటపలు ఆడిస్తూ తన దగ్గరికి తీసుకొని, సరే లాస్ట్ టైం ఎంతవరకు చెప్పాను అని తన గుండెల మీదకు వచ్చి స్వీటీని వేసుకొని అంది. అదే మమ్ము, యువదాచు యువదానిని తెంపని కొత్తాదు కదా, లాటు టైము తెప్పావు అని అనేసరికి గుర్తుకు వచ్చింది. చెబుతా విను. అప్పుడు ఆ యువరాణిని కొట్టినా సరే ఆ రాణిని యువరాజుని వెంటాడుతూనే ఉంది. చాలాసేపు రాణి రాజు బతిమలాడుతూనే ఉంది. అయినా కనికరించకుండా ఇంకోసారి బ్రతిమలాడుతుంటే చిరాకు వచ్చిన రాజు తనని ఇంకా భరించలేక ఇంకొకసారి గట్టిగా కొట్టాడు. అలానా? మరి దానికి కోపం రాలేదా మమ్ము? కోపం రాలేదమ్మా, ఏడుపు వచ్చింది. రాణికి బాధ ఒక పక్క నుండి వస్తే తన కడుపులో పెరుగుతున్న బుల్లి యువరాణి గురించి చెప్పాలనుకుంది. కానీ ఆ అవకాశం తనకి ఇవ్వనందుకు బాధ వచ్చిందమ్మా అని చెప్పుకుంటూ వెళ్ళింది. బుల్లి యువరాణి బుల్లి యువదాని అంటే తన వైపు చూసి, బుల్లి యువరాణి అంటే నీల అని ప్రేమగా అంది. అయ్యి భలే భలే, నాలా నాలా అంటూ. ఆ తర్వాత ఏమైంది మమ్ము? ప్రస్తుతానికి అంతే అమ్మా, తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నువ్వు పడుకోవాలి. నువ్వు అడిగినట్లే నేను యువరాజు కథ చెప్పాను కదా, ఇప్పుడు నువ్వు పడుకోవాలి అని తన గుండెల మీద పడుకోబెట్టింది. నిద్రపోతున్న కూతురిని చూసి, నేను యువరాణిని కాకపోవచ్చు, కానీ మీ నాన్న మాత్రం యువరాజు. ఇప్పుడు నీకు ఊహ తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మీ నాన్న గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ తెలిస్తే, అప్పుడు నీకు తండ్రి గురించి తెలిస్తే నేను నిన్ను ఆపగలనా? ఈ పాటికి వీరికి పెళ్ళైపోయి ఉంటుంది. సుఖంగా బతుకుతున్న వాళ్ళ జీవితంలోకి మనం వెళ్ళలేం స్వీటీ. మంచైనా చెడైనా తల్లి తండ్రి నేను నిన్ను కాపాడుకుంటాను. పుట్టుకతోనే అనాథనురా, నీ రాకతోనే నాకు ఒక కుటుంబం ఏర్పడింది అని తన గుండెలో హత్తుకుంది అంటుంది. చాలా రోజుల తర్వాత ఇండియాకి వచ్చారు వీరు వాళ్ళ అమ్మగారు ప్రసన్నాంబ. అలా వస్తుందనే కానీ ప్రసన్నాంబ గారి గుండె భయంతో ఆగినట్లు అనిపించింది. వాళ్ళ అమ్మని గమనిస్తున్న వీరు తన భుజం మీద ఓదార్పుగా పట్టుకున్నాడు, నేనున్నాను అన్నట్లుగా. గాగుల్స్ పెట్టుకుంటూ హ్యాండ్సమ్ హంక్లా ఉన్న వీరు చాలా అందంగా ఉన్నాడు. చాలా మంది అమ్మాయిల చూపు విరాన్స్ మీదే ఉన్నాయి. వాళ్ళ వైపు చాలా చిరాకు చూస్తూ కారులో ఎక్కి కూర్చున్నారు. కారులో వెళ్తూ వెళ్తూ తన పీసీ ఓపెన్ చేసి తన ముందు సీట్లో ఉన్న పిఏ వైపు చూడకుండా, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ముత్యం? వీరు పిఏ ముత్యం మాట్లాడుతూ, మీరు చెప్పినట్లే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను సార్. మన బ్రాంచెస్లో ఉన్న మెరిట్ ఉద్యోగులందరినీ 2 రోజుల్లో కొత్తగా పెట్టిన మన ఆఫీస్లోకి రావడానికి ఏర్పాటు చేసేసాను సార్. ఓకే, త్వరగా పని చూడు అని సీరియస్గా అన్నాడు. ఏమంటున్నారు సార్? కొత్త బ్రాంచ్కి నన్ను పంపిస్తున్నారు ఏంటి విషయం? నాకు ఎప్పుడు చెప్తున్నారేంటి అని ఎండి మీద కోపంగా అరుస్తుంది వినంబర. చూడు వినంబర, నీ ఒక్కదాన్నే కాదు, నీతో చాలా మంది చాలా బ్రాంచెస్లో నుండి పంపిస్తున్నాం. కొత్తగా మాట్లాడుకు. ఇదిగో నీ ట్రాన్స్ఫర్ లెటర్ అని చేతుల్లో లెటర్ పెట్టాడు. కోపంగా పళ్ళు బిగించి తీసుకుని అక్కడ ఉన్న తన చైర్లోకి వెళ్ళి తల పట్టుకుంది.
కూర్చుంది. అసహనంగా తన కుర్చీలో కూర్చొని బాధపడుతున్న విన్నీని చూసి వచ్చింది తన ఫ్రెండ్ అయిన స్నేహ. ఏంటి ఏమైంది? ఎప్పుడూ లేనంత చిరాగ్గా కనిపిస్తున్నా ఆల్ ఆర్ ఓకేనా అని అడుగుతున్న స్నేహాన్ని చూసి ఆల్ నోట్ ఓకేనే. అంతా ఎండి వల్లే. వాడిని మురికి కాలువలో 3 సార్లు ముంచాలని ఉంది అని కోపంగా అంది విన్ని. అంతలో ఏమన్నాడు వాడు? ఎప్పుడు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యే నువ్వునే ఇలా మాట్లాడుతుంది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అంది స్నేహ. వాడు వాడు నన్ను ట్రాన్స్‌ఫర్ చేశాడే. వాట్? ఏంటి అంత షాక్ ఇచ్చావు? ఇంత సడన్‌గా ఏంటి? అదే కదా నా బాధ. ట్రాన్స్ఫర్ చేసినందుకు బాధగా లేదు. కానీ స్వీటీకి స్కూల్‌లో కేర్ డే చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. అదే నా బాధ. ఇంకొకసారి ఎండీతో మాట్లాడితే వాడు ఒప్పుకోనట్లే కనిపించాడు. ఇప్పుడు ఏం చేయాలి? అసహనంగా తన వైపు చూసింది. దానికి స్నేహ కూడా సమాధానం ఇవ్వలేకపోయింది. ఎందుకంటే తన కడుపులో బేబీ పడినప్పటి నుండి స్నేహానే చాలా దగ్గరుండి చూసుకుంటుంది. ఆఖరికి విన్ని బిడ్డ భూమి మీద పడేంత వరకు తనకు ఒక పని మనిషిలా ఉందని చెప్పాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ పేరుతో స్నేహాన్ని వదిలి వెళ్ళిపోవడం తనకి ఇష్టం లేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకుంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను స్నేహ. ఏంటి? అనుమానంగా అంది. నేను నేను జాబ్ మానేద్దాం అని అనుకుంటున్నాను అని అనేలోపు పిచ్చా నీకు? జాబ్ మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు బుద్ధుందా? నీ గురించి పక్కన పెట్టు. స్వీటీ గురించి ఆలోచించావా? తనని ఎలా పోషించుకుంటావు? ఈ కంపెనీలో వచ్చే జీతం ఎక్కడ రాదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేయకు. ఇక్కడ ఇంతకీ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? హైదరాబాద్. మళ్ళీ అక్కడికే వచ్చిందా? అని దిగులుగా అంది. అంటే అంటే వీరు కూడా ఉండేది అక్కడే కదే. స్నేహ కొంచెం కోపంగా అంది. ఏం చే ఏం నేను నిజమే కదా చెప్పింది. ఒకసారి హైదరాబాద్లోనే ప్రేమ పుట్టింది. అనుకోకుండా నీ ప్రేమకి ప్రతి రూపం స్వీటీ రూపంలో బయటకొచ్చింది. ఈసారి వీడి కనిపిస్తే నిజం చెప్పే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు స్నేహ. చైల్డిష్గా బిహేవ్ చేయకు. ఇది కాలేజీ రోజులు కాదు. తనకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. అయినా ఈ టాపిక్ తీసుకురాకు. ఎన్నిసార్లు చెప్పాను అని కోపంగా అంటుంది. అలా ఎందుకు అంటున్నావు? ఒకవేళ వీడికు నీ పెళ్లి కాకపోతే మళ్ళీ నీ జీవితంలోకి తను వస్తే అబ్బా ఆపు స్నేహ. నీకు ఈ మధ్య చాలా అల్లరి ఎక్కువైపోతుంది. ఒక్కసారి అతనికి ఇష్టం లేకపోయినా ప్రేమించి తప్పు చేశాను. మరోసారి అతనికి జీవితంలోకి వెళ్ళి తప్పు చేయదలుచుకోలేదు అని చెప్పి వర్క్లో పడింది. నిన్నెవరూ మార్చలేరులే. అయ్యా వీరబాబు ఎక్కడున్నావు తండ్రి? నీకోసం ఇక్కడ ప్రేమ విరహంతో కొట్టుమిట్టిలాడుతుంది. నీకు తెలియకుండానే ఒక కూతురు ఉంది. పిల్లి కళ్ళ సోదరా అని మనసులో అనుకొని తను కూడా పనిలో పడింది. అదే టైంలో ఆఫీస్ పని చూసుకుంటున్న వీరుకు తన పిఏ ముత్యం దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఎత్తి హలో అని గంభీరంగా అన్నాడు. సార్ మీరు చెప్పిన పని పూర్తయిపోయింది సార్. కొంతమంది మన బ్రాంచెస్లో ఉన్న వాళ్ళు 2 రోజుల్లో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ మీకు మెయిల్ చేశాను చూడండి సార్ అని వినయంగా ఫోన్ పెట్టేశాడు ముత్యం. అతను అలా పెట్టగానే త్వరగా మెయిల్ ఓపెన్ చేసి చూశాడు. చాలా మందివి రెజ్యూమ్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి స్టడీ చేస్తూ స్క్రోల్ చేస్తుంటే అనుకోకుండా ఒక ఫోటో దగ్గర ఆపాడు వీరు. అది ఎవరిదో కాదు, వినమ్ర. అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. హాయ్ వీరు, ఐ లవ్ యూ. నన్ను ప్రేమిస్తే తెలుస్తుంది నాలో ఉన్న ప్రేమ. ప్రేమ ఒక్క ఛాన్స్ ఇవ్వు, నీకన్నా బాగా చూసుకుంటాను అని చూసుకుంటాను నేను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి వీరుకు. తన ప్రొఫైల్ మొత్తం స్టడీ చేస్తే మెరిటల్ స్టేటస్ సింగిల్ మదర్ అని ఉంది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన మనసులో ఒకటే ఆలోచన, తనకు పెళ్ళయిందా? సింగిల్ మదర్ అని ఎందుకు ఉంది అని వెంటనే పిఏ ముత్యానికి ఫోన్ చేశాడు. బాస్ నుండి ఫోన్ రావడంతో ఒక రింగ్కి ఎత్తాడు. హలో చెప్పండి బాస్, మన కొత్త స్టాఫ్ జాయినింగ్ ఎప్పుడు? 2 రోజుల్లోనే బాస్. 2 రోజుల్లో కాదు, ఒక్క రోజులోనే స్టాఫ్ మొత్తం మన కంపెనీలో ఉండాలి అని మన బ్రాంచెస్కు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేయండి. అలాగే వాళ్ళ ఫ్యామిలీ స్కూల్ మనమే క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తాం అని చెప్పండి అని ఫోన్ కట్ చేశాడు వీరు. బాస్ చెప్పినట్లుగానే పిఏ ముత్యం స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశాడు. ఇంకేం చేయలేక స్నేహతో చెప్పి వైజాగ్ నుండి హైదరాబాద్కు తన కూతురు స్వీటీతో కలిసి బయలుదేరింది. మహిరా హైదరాబాద్ వెళ్ళిన వినంబర తన కూతురైన స్వీటీతో కలిసి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్లోనే ల్యాండ్ అయింది. చూడటానికి చాలా బాగుంది ఆ ఇల్లు. అందరికీ అపార్ట్మెంట్స్లో కాబట్టి సుమారు వాళ్ళు పనిచేసే కంపెనీ ఎంప్లాయీస్ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, విశాలంగా ఉన్న హాల్, ఒక పక్కగా ఉన్న కిచెన్ బాగానే నచ్చాయి విన్నికి. ఎందుకో తెలియదు, తనకి ధైర్యంగా అనిపించింది ఆ ఇంటిని చూస్తుంటే. అప్పుడే తన చీరను పట్టుకొని లాగుతున్న స్వీటీ వైపు చూసింది విన్ని. మమ్ము మనం ఇక్కడే ఉంటున్నామా అని ముద్దుగా అంటుంటే
ఇక్కడే ఉంటున్నాం, ఈ రోజు అల్లరి చేయకూడదు సరేనా? సరే అని ముద్దుగా అంది స్వీటీ. ఇప్పుడు ఇలానే అంటావు, తర్వాత అయితే ఊరికినే అల్లరి చేస్తూ ఇలా అల్లరిగానే చేసాం అనుకో, మనం ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతాం, చూసుకో. మమ్ము నేను అల్లరి చేయను అని చెప్తున్నాను కదా, మనం ఈ కథ ఉందాం అని అంటుంది స్వీటీ. ఇప్పుడు అలానే అంటవే, తర్వాత తలను తీసి ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకుంటాం అని మనసులో గుర్రుగా ముద్దుగా తిట్టుకుంది తన కూతురిని. ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న వీర్కు ముత్యం ఫోన్ చేశాడు. చెప్పు గంభీరంగా అన్నాడు వీర్. సార్, స్టాఫ్ మొత్తం క్వార్టర్స్లోకి షిఫ్ట్ అయ్యారు, రేపటి నుండి వాళ్ళు మన ఆఫీస్కి లోకి వస్తారు అని చెప్పడంతో అలానే అని ఫోన్ పెట్టేశాడు. మరుసటి రోజు ఉన్న మాట ప్రకారం కొత్త స్టాఫ్ మొత్తం వచ్చారు, ఒక్క విన్ని తప్ప. ఆ రోజు లీవ్ పెట్టి స్వీటీని డే కేర్లో జాయిన్ చేసింది. చూడు స్వీటీ, ఇక్కడ మంచిగా ఉండాలి, అల్లరి చేసావనుకో సాయంత్రానికి దెబ్బలు పడతాయి, చూసుకో. మమ్ము నువ్వు అలా అంటావు కానీ నన్ను కొంతవని నాకు తెలుసు మమ్మీ అని అంటున్న తన కూతురిని చూసి చిన్న నవ్వు నవ్వి సరే బాయ్, మా అమ్మకి బాయ్ చెప్పు అని అంటే బాయ్ మమ్ము అని చెప్పింది స్వీటీ. మరుసటి రోజు స్వీటీని డే కేర్లో వదిలి హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోయింది విన్ని. అప్పటికే టైం అవ్వడంతో వర్క్లో చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు అక్కడ స్టాఫ్ మొత్తం. గుండు సూది పడిన తల ఎత్తలేనంత బిజీగా ఉండిపోయారు అక్కడ స్టాఫ్ మొత్తం. ఏంటి వీళ్ళు ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, సిన్సియర్గా వర్క్ చేస్తున్న వాళ్ళలో నేను కలవగలుగునా అని అందరి వైపు చూసి అపాయింట్మెంట్ లెటర్ రిసెప్షన్ చూపించి వెళ్ళిపోయింది తన ప్లేస్కి. అప్పుడే ముత్యం వచ్చి మిమ్మల్ని చైర్మన్ గారు పిలుస్తున్నారు అని అనడంతో అప్పటి వరకు సీరియస్గా వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కాస్త షాక్ అయ్యి స్టాఫ్ అంతా మొత్తం వినంబర వైపు తల తిప్పారు. ఒక్కసారిగా అలా తిప్పేసరికి ముఖ్యంగా వచ్చిన రోజు సార్ రమ్మనడంతో కొంచెం కంగారుగా అనిపించింది వినంబరకు. వెర్రిగా ఒక నవ్వు నవ్వింది. నాన్న నన్ను ఎందుకు రమ్మంటున్నారు సార్ అని అమాయకంగా అంటుంది వినమ్ర. ఏమో తెలియదు మేడం, ప్లీజ్ మీరు సార్ని క్యాబిన్లోకి వెళ్ళండి. ముత్యం అప్పటి వరకు అడగాలనుకున్న ప్రశ్న వణుకుతూ గొంతుతో నోరు తెరిచి అసలు మీ సార్ పేరేంటండి అని అడిగిన తనని చూసి నిర్ఘాంతపోయాడు ముత్యం. అంటే మీకు చైర్మన్ పేరు తెలియదా అని ఆశ్చర్యంగా అడిగాడు. నాకు పేరు తెలియకుండానే తెలియడానికి ఏమైనా ఆయన సూపర్ స్టారా? నోరు జరిగింది విన్ని. అలా అన్నా తన వైపు విచిత్రంగా చూశారు అక్కడ స్టాఫ్ మొత్తం. ఏమన్నదో గుర్తు రాలేదు. సూపర్ స్టార్నా అని నోరు జారింది విన్ని. అలా అన్న తన వైపు విచిత్రంగా చూస్తారు అక్కడ స్టాఫ్ మొత్తం. ఏమన్నదో గుర్తు తెచ్చుకొని నాలుగు ఖర్చుకొని అదే నాకు పని ముఖ్యం కానీ వాళ్ళ పేరు కాదు కదా సార్, అందుకే అన్నాను అని చిన్న చిరునవ్వుతో బదిలిచ్చింది. సరే మేడం, ముందు మీరు చైర్మన్ రూమ్లోకి వెళ్ళండి అని వినయంగా అనేసరికి అలానే అని భయంతో చైర్మన్ రూమ్లోకి అడుగుపెట్టింది. మై ఐ కమిన్ సార్ అని వినయంగా అంటున్న తనను చూసి ఎస్ కమిన్ అని అన్నాడు వీర్. ఈ గొంతు ఎక్కడో విన్నానే అని తల పైకెత్తి అక్కడ ఉన్న వీరిని చూసి స్టన్ అయింది విన్ని పాప. వణుకుతున్న గొంతులో వీర్ అని చిన్నగా పలికింది. బ్లాక్ సూట్లో చైర్ మీద హుందాగా కూర్చొని తన చేతిలో ఒక పెన్ను ఆడిస్తూ ఎదురుగా ఉన్ని వైపు చూపు నిలిపాడు. మెరూన్ కలర్ కాటన్ శారీలో తన పాడువాటి జడకు సైడ్కి అల్లుకొని ముఖంలో ఎలాంటి మేకప్ వేయకుండా మెరూన్ కలర్ స్టిక్కర్ పెట్టి తన కళ్ళకు కాటుక పెట్టి ఉంది. 3 సంవత్సరాల తర్వాత చూస్తున్న తనని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. ఏ వ్యక్తి అయితే ఎదురుగా కనిపించకూడదు అనుకుందో ఆ వ్యక్తి కంపెనీలోనే పనిచేస్తుందని తెలుసుకోలేకపోయింది విన్ని. కొమాన్ సిట్ అని వినంబరా అని అనగానే తన వైపు నుండి చూపు మరల్చి వేయకూడదు అనుకుంటున్న అడుగులు ముందుకు వచ్చింది. అలా వచ్చింది కానీ తన రెప్పల మాట ఉన్న కంటనీరు ఆపుకొని తనని కింద దించి అక్కడున్న సీట్లో కూర్చుంది. చాలాసేపు తనని చూస్తుండిపోయాడు. కాలేజ్ డ్రెస్లో చాలా బుద్ధిగా ఉండేది, ఇప్పుడు కొంచెం సన్నగా ఉంది. ఏదో మాట్లాడబోతున్న వీరిని ఆపుతూ హాయ్ సార్ అని చిన్న చిరునవ్వుతో అంది. అలా తనని పలకరించేసరికి కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది వీరుకు. తన వైపే సూటిగా చూసి నేనెవరో నీకు గుర్తున్నానా అని అడిగాడు వీరు. ఇంకా ఉంది, అలానే మీకు కావాలని అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను డైలీ అప్డేట్స్ ఇస్తాను కానీ స్టోరీ మాత్రం బాగుంటుంది సరే.